రాష్ట్రంలో ఇవాల్టి నుంచి సెన్సస్ ప్రక్రియ ప్రారంభమైంది. మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జనగణన జరుగుతోంది. దీనికోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి వివరాలను సేకరించేలా పకడ్బందీ ప్రణాళికను రూపొందించామని చెప్పారు. ఫస్ట్ టైం జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. 2 దశల్లో సెన్సస్ నిర్వహిస్తున్నారు. మొదటి దశలో ఆన్లైన్లో డీటెయిల్స్ నమోదు చేసుకోవాలని అన్నారు అధికారులు. మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉంటుందని చెప్పారు. సెన్సస్ కి సంబంధించిన వెబ్సైట్లో వివరాలు వ్యక్తిగతంగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వెబ్సైట్ అందుబాటులో ఉంటుందని అన్నారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారని అన్నారు అధికారులు. తుది దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన జరగనుందని చెప్పారు. తొలి దశ జనాభా లెక్కల ప్రక్రియలో 33 ప్రశ్నలకు జవాబులు సేకరించనున్నారు. ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేవారు కేవలం 27 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని అన్నారు అధికారులు. మిగిలిన 6కి సంబంధించిన వివరాలను రెండో దశలో ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి నేరుగా చెప్పాలన్నారు. జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని, ఎక్కడా పెన్ను కాగితం వాడరని అన్నారు. ఎన్యూమరేటర్లు స్మార్ట్ ఫోన్లోని మొబైల్ యాప్లో ఫ్యామిలీల సమాచారాన్ని నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా సమర్పించేందుకు ఉద్దేశించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్ సహా 16 భాషల్లో ఉంటుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోలీకేరే. మొబైల్ నంబర్, ఇతర మౌలిక వివరాలను పోర్టల్లో నమోదు చేసిన తర్వాత ప్రతి కుటుంబానికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి వస్తుందని చెప్పారు. ఎన్యూమరేటర్లు క్షేత్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఐడి చెబితే ఏమైనా సవరణలు ఉంటే చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు 15 రోజులు కేటాయించారు. తర్వాత నెల రోజులు ప్రత్యక్షంగా ఇంటింటి వివరాల సేకరణ జరగనుంది. జనగణనకి సంబంధించి ఎలాంటి సమాచారం కోసమైనా 1855 హెల్ప్ లైన్ నంబర్కి సంప్రదించాలని అన్నారు భారతి హోలీకేరే. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్ లైన్ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జనగణనలో సేకరించే వ్యక్తిగత సమాచారం చాలా భద్రంగా ఉంటుందని అన్నారు అధికారులు. అలాగే ఎక్కడ ఉండేవారు అక్కడే నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్లో ఉండేవారు ఇక్కడ చేసుకుంటే సరిపోతుందన్నారు. ప్రభుత్వ పథకాలకి సెన్సస్ కి సంబంధం లేదన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ వివరాలు అందించి సహకరించాలన్నారు. వివరాలు ఇవ్వని వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.